హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు చిరంజీవి అందరు, మీరు చూస్తున్నారు స్పాట్రా సైబర్ సొల్యూషన్స్. గాయస్, ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే ఒక చిన్న లాజిక్ అయితే చూసాము. సో ఎస్క్యూఎల్ గురించి, సో హిడెన్ డేటాని ఎలా ట్రీట్ చేయాలని చెప్పి. అండ్ ఇవాళ వీడియోలో మనకి ఎస్క్యూఎల్ వలనరబిలిటీ అలౌయింగ్ ద లాగిన్ బైపాస్ అని చెప్పింది కదా. సో ఈ ల్యాబ్ని అయితే మనం సాల్వ్ చేయబోతున్నాం. సో లాగిన్ బైపాస్ నార్మల్గా లాగిన్ పేజెస్ అని ఎక్కడ ఉంటాయి? వెబ్సైట్స్లో ఉంటాయి. మీరు ఆ సైట్స్లో ఉన్న లాగిన్ పేజెస్ని బైపాస్ చేయొచ్చు వితౌట్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా కూడా మనకి ఎస్క్యూఎల్లో పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్, ఎస్క్యూఎల్ ఏవైతే మనకి లాగిన్ పేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లైవ్ సైట్ చూపిస్తాను. ఎగ్జాంపుల్కి ఇన్ యూఆర్ఎల్ అడ్మిన్ పిహెచ్పి. సో హ్యావ్ ఆల్ టైమ్ కార్గో అని చెప్పి ఒక సైట్ ఉంది. ఈ సైట్కి అడ్మిన్ లాగిన్ ఉంది. బట్ ఈ సైట్కి నాకు యూజర్ నేమ్ తెలియదు, పాస్వర్డ్ తెలియదు. నేను ఏం చేస్తానంటే ఒక ఎస్క్యూఎల్ క్వెరీ ఉంది, ఆ క్వెరీ పాస్ చేస్తాను. క్వెరీ పాస్ చేసి లాగిన్ కొడతాను. అసలు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకుండా లాగిన్ అయిపోయాను. సో ఇది మనకి ఎస్క్యూఎల్లో పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా? సో ఇది ఎలా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో, సో దాని రీజన్ ఏంటని చూద్దాం. ఓకేనా? సో యాక్చువల్గా ఈ ల్యాబ్ అనేది చాలా ఈజీ ల్యాబ్ బికాజ్ ఇట్స్ బిగినర్ వన్. సో వార్మప్ లాగా, బట్ స్టిల్ దీని మీద అండర్స్టాండింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఎందుకు లాగిన్లో బైపాస్ అవుతుందని చెప్పి. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్స్టాగ్రామ్లో నేను ఒకసారి ఫాలో అవ్వడం ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ కూడా నేను నెక్స్ట్ వీడియోస్ అనేవి అప్డేట్ చేయబోతున్నాను అండ్ కొంచెం ఆసమ్ కంటెంట్ కూడా. సో డెఫినెట్లీ అందరూ కూడా డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్ ఆల్స్ మీరు spatra_cyber_solutions కొట్టారంటే కూడా మీకు పేజ్ వస్తుంది, మీరు ఫాలో అయిపోండి. ఓకే, దాన్ని పక్కన పెడితే ఇక్కడ మనకి ఏంటంటే రిడ్యూయింగ్ ఫ్రమ్ హిడెన్ డేటా అని ఉంది. సారీ, ఇది వెరీ సెట్. సో లాగిన్ బైపాస్ ఉంది. అండ్ ఈ లాగిన్ బైపాస్ అనేది లాజిక్ ఎలా ఉంటుందని కూడా ఇతను ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డాష్ బోర్డ్ చూపిస్తాను. యాక్చువల్ మర్చిపోయాను, లాస్ట్ వీడియో చూపిద్దాం అనుకున్నా, బట్ లెంత్ ఎక్కువ అయిపోయింది. సో నేను డేటాబేస్ అంటున్నా, టేబుల్స్ అంటున్నా, కాలమ్స్ అంటున్నా. ఎలా ఉంటుంది టేబుల్స్ అండ్ కాలమ్స్ డేటాబేస్ అంటే? సో నేను ఆల్రెడీ ఇప్పుడు నా లోకల్ హోస్ట్లో నేను నా ఎగ్జామ్ సర్వర్ రన్ చేస్తున్నాను. యాజ్ వెల్ as నా పిహెచ్పి మై అడ్మిన్ ఓపెన్ చేస్తున్నాను. సో పిహెచ్పి మై అడ్మిన్ ఈజ్ నథింగ్ బట్ మై డేటాబేస్. ఓకేనా? సో చూసుకోవచ్చు, నేను వచ్చేసరికి అపాచీ సర్వర్ ఆన్ చేశాను, MySQL. సో నా MySQL సర్వర్ ఇక్కడ రన్ చేస్తున్నాను. సో MySQL అంటే MySQL డేటాబేస్. సో డేటాబేస్ అనేది చూడడానికి ఇలానే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే కనుక నా దగ్గర డేటాబేసెస్ ఉన్నాయి. యాక్చువల్గా 2 సైట్స్ని హోస్ట్ చేస్తున్నాను. సో కామర్స్ అని ఒక సైట్ ఉంది, యాజ్ వెల్ as కర్షక్ అని ఒక సైట్ ఉంది. సో 2 సైట్స్ని హోస్ట్ చేస్తున్నాను ఆ లోకల్ హోస్ట్లో. సో ఇప్పుడు ఇది డేటాబేస్ నేమ్ అనుకోండి. సో దీన్ని ప్లస్ సింబల్ కొడితే ఏమవుతుందంటే ఎన్లాజ్ చేద్దాం, డేటాబేస్ ఓపెన్ చేద్దాం. సో ఈ డేటాబేస్ లోపల ఏమన్నా కాలమ్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి. సో అడ్మిన్ అనేది ఒక టేబుల్, ఓకేనా? కార్ట్ అనేది ఒక టేబుల్, కేటగిరీ అనేది ఒక టేబుల్, ఆర్డర్స్, ప్రోడక్ట్స్, రోల్స్, స్లైడర్స్, సబ్స్క్రైబర్స్, యూజర్స్, ఇవన్నీ కూడా టేబుల్స్. గుడ్. అండ్ ఇక్కడ మనకి అడ్మిన్ టేబుల్ ఉంది. అడ్మిన్ టేబుల్కి వెళ్దాం. సో అడ్మిన్ టేబుల్కి వెళ్ళగానే ఇక్కడ ఈ సైట్లో ఏంటంటే కేవలం ఒక అడ్మినే ఉన్నాడు. సో అడ్మిన్ యూజర్ నేమ్ ఏంటంటే అడ్మిన్, అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి యాష్ రూపంలో ఉంది. సో గుర్తుపెట్టుకోండి, డేటాబేస్లో ఎప్పుడు కూడా ప్లెయిన్ టెక్స్ట్గా మనకి పాస్వర్డ్ సేవ్ అవ్వదు, యాష్ రూపంలోనే సేవ్ అవుతుంది. అండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంది, ఈమెయిల్, ఫోన్ నెంబరు, డేటా ఉంది. సో ఇక్కడ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్ ఇవన్నీ కూడా దేనికి కిందకి వస్తుందంటే కాలమ్స్ కిందకి వస్తుంది. అండ్ అడ్మిన్ పాస్వర్డ్ అవంతా కూడా దేనికి కిందకి వస్తుందంటే రోస్ కిందకి వస్తుంది. సో రోస్లోనే మనకి డేటా అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు దీని కానీ యాక్సెస్ చేసుకోగలిగితే ఏం చేయగలుగుతారు తెలుసా? ఈ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ తీసుకొని ఒక అడ్మిన్ లాగా సైట్లో లాగిన్ అయిపోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఈవెన్ మనకి కూపన్స్ ఉన్నాయి. సో మీరు కూపన్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అలా మనకి యూజర్స్ ఉన్నారు. సో ఈ సైట్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారు, వాళ్ళ డేటా. సో వాళ్ళ డేటాను కూడా మీరైతే రిట్రీవ్ చేసుకోవచ్చు. బట్ ఆ డేటాని ఇప్పుడు హైడ్ చేస్తున్నా ఫర్ ప్రైవసీ వల్ల. ఎందుకంటే ఇక్కడ కొన్ని నెంబర్స్ అండ్ జీమెయిల్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఓటీపీస్ కూడా మనకు ఉన్నాయి. సో ఓటీపీస్ని ఎలా వాళ్ళు ఏ ఓటీపీ ఎంటర్ చేశారు, వాళ్ళ జీమెయిల్స్, పాస్వర్డ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇలా మనకి అడ్మిన్ అంటే డేటాబేస్లో ఉంటుంది. సో మీరు డేటాబేస్ అనేది ఎలా ఉంటుందో చూశారు, ఒక డెమో అయితే చూశారు పిహెచ్పి మై అడ్మిన్ ద్వారా. సో మీరు డేటాబేస్ అయితే డెమో ఎలా ఉంటుందో చూశారు పిహెచ్పి మై అడ్మిన్లో, MySQL సర్వరు. సో అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కన్సిడర్ ఒక అప్లికేషన్ ఉందనుకోండి. సో అప్లికేషన్లో ఏంటంటే యూజర్ నేమ్ అనేది వచ్చేసరికి విన్నర్ అండ్ పాస్వర్డ్ వచ్చేసరికి బ్లూ చీజ్. సో ఇన్ కేస్ ఇలా ఇచ్చినట్లయితే కనుక మనకి సక్సెస్ఫుల్గా లాగిన్ అవుతాము. లేకపోతే రాంగ్ పాస్వర్డ్ ఇస్తే మనకి రిజెక్ట్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం ఏం యూజ్ చేయబోతున్నాం అంటే కామెంట్ లైన్స్ యూజ్ చేయబోతున్నాం. సో ఎందుకు కమాండ్ లైన్స్ యూజ్ చేయబోతున్నాం అంటే అతను ఆల్రెడీ పాస్వర్డ్ యూజర్ నేమ్ చెప్పేశాడు. సో యూజర్ నేమ్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేటర్. ఒక లాగిన్ పేజ్ ఉంది, ఆ లాగిన్ పేజ్కి యూజర్ నేమ్ తెలుసు మీకు, అడ్మినిస్ట్రేటర్, బట్ పాస్వర్డ్ తెలియదు. సో పాస్వర్డ్ తెలియని కేసెస్లో మీరు ఏం చేస్తారంటే పాస్వర్డ్ని కామెంట్ చేసేస్తాం.
ఓకేనా. కమెంట్ అంటే మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను. ఓకేనా. ఇంకా మీకు క్లియర్గా కావాలి అంటే నేను ఒక కంపైలర్ తీసుకొని చూపిస్తాను. ఆన్లైన్ పైథన్ కంపైలర్. సో నేను ఒక పైథన్ కంపైలర్ తీసుకోండి. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద SQL ఇంజెక్షన్. మీకు జస్ట్ ఒక కమెంట్ అంటే ఏంటని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి మాత్రమే నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా. జస్ట్ ఇది ఒక పైథన్ కంపైలర్. ఓకేనా. ఇక్కడ మనం పైథన్ కోడ్స్ రాయొచ్చు. ఇప్పుడు నేను ఒక పైథన్ కోడ్ రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ అనేది ఒక పైథన్ స్టేట్మెంట్. సింగిల్ హ్యాండ్తో టైప్ చేస్తాను, కొంచెం కష్టం ఉంది. ప్రింట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హాయ్ అని ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ నాకు హాయ్ అని ప్రింట్ అయింది, దట్ ఈస్ గుడ్. సో నేను ఇంకో లైన్లో ఏం చేస్తానంటే యాష్ ఇచ్చి సేమ్ కమాండ్ని ప్రింట్ చేస్తాను. సో రన్. బట్ నాకు ఇక్కడ 2 times హాయ్ ప్రింట్ అవ్వాలి, బట్ 1 time హాయ్ ప్రింట్ అయింది. ఎందుకు ఇలా జరిగింది? ఇన్ కేసు ఇక్కడ హాయ్ ఇస్తే ఇది కూడా ప్రింట్ అవ్వదు. ఒకసారి హాయ్ పెడతాను. సో రన్. చూడండి ఆన్సర్ నల్ వచ్చింది. ద రీజన్ ఏంటంటే యాష్ అనేది ఇట్స్ వర్కింగ్ యాజ్ ఎ కమాండ్ లైన్. సో దాని తర్వాత మీరు ఏది ఇచ్చినా కూడా వర్క్ అవ్వదు. సో దాని తర్వాత ఏంటంటే ఏది ఇచ్చినా కూడా కన్సిడర్ చేయదు, ఒక కోడ్ కిందకి కన్సిడర్ చేయదు అనమాట. సో అలాగే మనకి ఈ ఐఫన్ ఇచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే సో దాని తర్వాత వచ్చేదంతా కూడా మనకి కోడ్ కింద కన్సిడర్ అవుతుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్గా చెప్పాను, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇప్పుడు మనము ఇక్కడ మనకి ఆల్రెడీ పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇచ్చేసారు. సో లెట్స్ కాపీ ద యూజర్ నేమ్ అండ్ వీ విల్ పేస్ట్ ఇన్ అవర్ నోట్ ప్యాడ్. సో ఇది ప్రీవియస్ వీడియోది. లెట్ మీ డిలీట్ దిస్. సో అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ మనకు తెలుసు, బట్ పాస్వర్డ్ అనేది తెలియదు. సో నా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో పాస్వర్డ్, ఓకే, లెట్ మీ జస్ట్ లాగిన్. లోపలికి వెళ్తాను. సో ఇక్కడ మనకి చెప్పున్నాడు యూజర్ నేమ్ అనేది అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి. సో యాక్సిస్ ల్యాబ్ ఉంది, యాక్సెస్ చేద్దాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఓకే. సో యాజ్ యూజువల్ మనకు ఒక సైట్ ఉంది అండ్ ఇక్కడ మై అకౌంట్ ఉంది. సో నేను మై అకౌంట్కి వెళ్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ ప్యానల్ కనిపెట్టాలి. సో లాగిన్ ప్యానల్ కనిపెట్టేసాము అండ్ ఇక్కడ మనకి యూజర్ నేమ్కి అండ్ పాస్వర్డ్కి ఎంటర్ చేయడానికి ఈ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను నార్మల్గా ఇస్తాను, అడ్మినిస్ట్రేటర్ ఈజ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈజ్ పాస్వర్డ్ అని ఇస్తాను. ఏమవుతుందో చూద్దాం. సో ఇన్వాలిడ్ అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని వచ్చింది, అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పు అని వచ్చింది. అంటే యూజర్ నేమ్ కరెక్టే బట్ పాస్వర్డ్ తప్పు. ఓకేనా. సో రెండింటిలో ఏదో కూడా తప్పు అని వచ్చింది. సో ఇప్పుడు నాకు పాస్వర్డ్ తెలియదు కాబట్టి నేను ఏం చేస్తానంటే సో రిమెంబర్ వన్ థింగ్, ఇప్పుడు లాగిన్ పెనల్స్ అనేది డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూపించాను కదా ఆల్రెడీ మీకు కర్షకాలో. సో ఇక్కడ మీకు ఈ డేటాబేస్లో ఏంటంటే అడ్మిన్లోకి వెళ్ళామంటే కనుక వీ హ్యావ్ ఇక్కడ మనకి ఒక టేబుల్ ఉంది. సో ఇక్కడ టేబుల్లో మనకి యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది. అంటే ఈ పర్టికులర్ ఇన్ కేస్ ఇక్కడ మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసాము అంటే SQL లాగిన్ పేజ్లో ఇక్కడికి వరకు వ్యాలిడేట్ చేసుకుంటుంది. సో ఇక్కడికి వస్తుంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ చెక్ చేస్తుంది. దాని తర్వాత ఇన్ కేస్ ఇది రాంగ్ అయితే రాంగ్ అని, రైట్ అయితే రైట్ అని పంపిస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో ఒక క్వెరీ పాస్ అవుతుంది. సో సెలెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ వేర్ యూజర్ నేమ్ ఈక్వల్ టు అడ్మినిస్ట్రేటర్, పాస్వర్డ్ ఈక్వల్ టు సంథింగ్ ఏదైతే పాస్వర్డ్ ఉందో అలా సెలెక్ట్ చేసుకుంటాం. ఇన్ కేస్ అలా రాలేదు అంటే ఇక్కడ ఇన్వాలిడ్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ద కమాండ్ లైన్స్. సో ఇప్పుడు నేను కమాండ్ లైన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఓకే ఫస్ట్ నేను క్వెరీ ఇస్తాను. సో ఒక క్వెరీ ఇచ్చి ఎర్రర్ అనేది ప్రాంప్ట్ అవుతుందా, ఎర్రర్ వస్తుందా అనేది చూస్తాను. సో పాస్వర్డ్ ర్యాండమ్ ఏదో ఒకటి ఇస్తాను, పాస్ అని ఇస్తాను. సో ఒక క్వెరీ ఇచ్చాను. సో మనకి క్వెరీ ఇస్తే ఏమవుతుందో ఆల్రెడీ మీకు లాస్ట్ టైంలో క్వెరీ ఇస్తే ఏమవుతుందో లాస్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. లాగిన్. సో ఈ గోట్ ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్, అంటే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ప్రాంప్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అంటే మీరు రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో క్వెరీస్ వర్క్ అయ్యేసి అంటే కొన్ని కోడ్స్ రన్ అయ్యేసి మీది రాంగ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కమాండ్ లైన్స్ యూజ్ చేస్తాను. సో ఈ కమాండ్ లైన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని దాని తర్వాత ఇంక ఏ కోడ్ వచ్చినా కూడా ఇగ్నోర్ చేసామంటున్నాం. సో ఇగ్నోర్ చేయమని చెప్పినప్పుడు ఇగ్నోర్ చేసేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి లాగిన్ అయిపోతాం. చూసారు కదా. సో మనము కంగ్రాచులేషన్స్ యూ సాల్వ్డ్ దిస్ ల్యాబ్. అంటే ఇక్కడ ఏం లేదు కదా, చాలా సింపుల్. సో ఈ కమాండ్ లైన్స్ ఇచ్చినప్పుడు ఏమైందంటే సో ఈ ఐఫోన్ పెట్టినప్పుడు ఏమైందంటే దీని తర్వాత వచ్చే పాస్వర్డ్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కోడ్ కావచ్చు అన్నిటిని కమెంట్ చేసేసింది. అంటే అది వర్క్ అవ్వదు. సో ఇగ్నోర్ చేసామని చెప్పాను, ఇగ్నోర్ చేసి నేను లాగిన్ అవ్వమని చెప్పాను, అంతే, సింపుల్. సో ఇది ఒక చిన్న వార్మప్. సో ఇక్కడ నేను ఇక్కడ యూజ్ చేసిన క్వెరీ వేరు కదా, మీరు అడగచ్చు ఇక్కడ మీరు ఏదో ఐఫోన్ ఆర్ అది ఇది వాడారంటే. సో సూన్ ఇది జస్ట్ ఒక బేసిక్ ల్యాబ్. నెక్స్ట్ పోను మీకు చాలా అడ్వాన్స్ ఉంటుంది. ఓకేనా. సో మీట్ యూ నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్. బాయ్. స్టే ట్యూన్. ఐ విల్ గెట్ బ్యాక్ యూ సూన్.